శ్రీరామ్. జై వాసవి. జై వాసవి. సిద్దిపేట ఆర్యవైశ్య దర్శిని మొబైల్ యాప్ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులు పుష్ప సీనన్న గారికి, మా మిత్రులు పూర్ణనాగరాజు గారు. ఒక వారం నుంచి నన్ను వండనిస్తలేడు, తిననిస్తలేడు. ఇది రావాలని చెప్పి అంత రాత్రి 1 గంటకు ఫోన్ చేసిండు, పొద్దున 6 గంటలకు ఫోన్ చేసిండు. ఎప్పుడు వెళ్తారని ఆయన ముఖ్యంగా ఆయన గురించి వచ్చిన నేను. అదిగాక నాకు ఆర్యవైశ్యులు అంటే అభిమానం, సాటి కులస్తులు లెక్క. సో ఏ ప్రోగ్రామ్ అయినా వైశ్యులకు సంబంధించి రావాలి, అందులో పోవాలి, అవసరం పడితే కొంచెం క్లాస్ వీకాలని కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఐక్యత చూస్తే భయం వేసింది నాకు. సీనన్న నాకు పరిచయస్తుడు, మంచి పరిచయస్తుడు, మంచి మేధావి నా దృష్టిలో సీనన్న. వేణుగోపాల్ గారు సీనన్న అయితే నాకు ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఒక 24 years నుంచి తెలుసు బుస్త సీనన్న అయితే. కేదారన్న గారు సీనియర్ నాయకులు మరియు సభాధ్యక్షులు, ఇక్కడ ముఖ్యంగా కొత్తకొండ రాజు గారు, ఆయనకి ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువనే. ఒక స్వార్థం కాకుండా మనము మన కులం బాగుంటే మనం బాగుంటాం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక అద్భుతమైన యాప్ను తయారు చేశారు. చాలా హర్షించదగ్గ విషయం. ఎవరికి రావాలనొచ్చిన ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ఇట్లాంటి యాప్ లేదని యాజ్ ఏ వైశ్యం మనం గర్వపడాల్సిన కారణం. థ్యాంక్ యూ సీనన్న, ఇట్లాంటి ఒక అద్భుతమైన యాప్ని మరియు చక్రి గారు వారు తయారు చేసేట మంచి యాప్ ఇది. నేను చూసిన బాగుంది యాప్. ముఖ్యంగా నాకు నచ్చింది అలా బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ కూడా. అంటే రేపు ఆర్యవైశ్యులకి ఎవరికైనా ఇప్పుడంటే అంతా కలిసిపోయిన పెద్ద మనుషులు అయితే బ్లడ్ ఎక్కించుకోకపోదు. మన నాయనమ్మ అసలు ఎక్కించుకోకపోదు, ఎవరితో వస్తుందా అని. అట్లాంటి ఇంకా ఉండాలి అట్లా మన దాంట్లో ఆర్థడాక్స్. ఈ బ్లడ్ గ్రూపులు కూడా ఉండడం చాలా మంచి విషయం. ఇంకా ముందు అలా అమ్మాయిలు అబ్బాయిల డీటెయిల్స్ కూడా పెట్టిన అనుకోకుండా మ్యాచ్ కూడా కలుస్తాయి, పెళ్లి సంబంధాలు కూడా కలుస్తాయి. మన పక్కకున్నా కూడా తెలియని పిల్లలు ఉంటారు. అది మేజర్ ఇష్యూ. దాని అమ్మాయిలు దొరకరు, అబ్బాయిలకు కష్టం. సో అది కూడా ఒకటి యాప్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇలా అంటారు, ఇప్పటి నుంచో అంటారు బనియా అయితే దునియా అంటే తెలుసు కదా. బనియా అయితే దునియా అంటే వైశ్యులు ఉంటేనే దునియా ఉన్నది, ప్రపంచం ఉన్నదని అంటారు. మరి అలా మనము ఐక్యమత్యం గొడవడుతుంది. ఇలా 30-40 సంఘాలు ఉన్నాయని కాదు. ఎన్ని సంఘాలు ఉంటాయి లాభం? ఒక ఐకమత్యం ఉండాలి సంఘాల మధ్యలో. ఎవరైనా మంచి కార్యక్రమం చేస్తే శ్రీరాణకు పేరు వచ్చే, రాజుగారికి పేరు వచ్చే, నాగరాజనకు పేరు వచ్చే, ఇంకోటి రెడీగా ఉంటారు కాలుగొంజని. ఎందుకు అట్లా? వీళ్ళనేమో ఈగోలు ఉంటాయి, దునియా ఈగో ఉంటుంది. ఒక్క మాట అనగానే ఎక్కడనే ఈగో వస్తుంది. నా ఈడీ అయినప్పుడైతే మొత్తం వైశ్య గ్రూపులలో మొత్తం నేను ఒక రేంజ్లో చూపించారు. మనోళ్ళే ప్రమోట్ చేసింది, వైశ్యులే. నాకేం కోపం రాలేదు, మనోళ్ళే కదా. ఇదే తత్వం ఉండాలి. మనోళ్ళే కదా, కలుపుకోవడానికి ఓడకి ప్రయత్నం చేయండి. ఈడపోయి జర్ర ఒక మాట అనగానే దునియా ఈగో వస్తుంది అని అంటారు. ఆడపోయి ఎవరో లీడర్ నిర్వహించి కట్టుకొని రావద్దాం ఇంటి బయట. ఎందుకు ఈ కర్మ? ఎందుకు? ఇవాళ డబ్బుల బలం ఉన్నాం మనం, బుద్ధిలో మనకున్నంత బలం ఎవరికి లేదు. మరి పోయి ఎవరికో ఎందుకు లొంగేందుకు ఉండాల్సిన అవసరం ఏముంది? మనమే ఒక శక్తి, మనం వైశ్యులందరే శక్తి. ఇవాళ ఏ సంఘాలు ఎక్కడ పోయినా ఏ యాత్రలు పోండి, ఇలా వైశ్య సంఘాలు ఉన్నాయి, అన్నదాన సత్రాలు ఎన్నున్నాయి. మరి అట్లాంటి వాళ్ళు మనం యూనిటీ ఎందుకు లేకపోతున్నాం? ఏ గుడికి పోయినా సేవ చేసినోడే వైశ్యుడు, ఫస్ట్ వైశ్యుడు. వేరే కూడా చేస్తారు, మనం చూసి ఇన్స్పైర్ చేస్తారు. గోసేవ చేస్తారు, గుళ్ళకి చేస్తారు, రూపాయి కడ 10 రూపాయలు ఇస్తాం. ఏ అన్నదాన సత్రం పైన 5 మంది పోతే ఒక 2000-3000 ఇచ్చేసి వస్తాం. అంటే ఇంత సేవా గుణం ఉన్న వైశ్యులంగా ఉండి మరి ఇలా ఐక్యమత్య లోపం ఎందుకు ఉన్నది? ఇవాళ అందరూ కూడా ఐక్యమత్య గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. సభ మీద ఉన్న ఎవరైతే లీడర్లు అందరూ మనం కూడా ఒక అవసరం పడితే ఒక స్టెప్ దిగుదాం.
నేను కూడా దిగుతా, స్టెప్ దిగుదాం, అవసరం పడితే ఒక దిగుంటే పోయి కలుసుకునే ప్రయత్నం చేద్దామంటారు. మనం ఐకమత్యంతో ఉంటే ఇండియాలో మనకున్నంత పవర్, మనంత పవర్ఫుల్ ఎవరు లేదని చెప్తున్నాయి. అలా ఐకమత్యమే ముఖ్యం. ఇవ్వాలా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కాదు, ఐక్యంగా ఉండి మరి మన యొక్క జాతిని ముందుకు తీసుకుపోవాలి. ఎంతో మందికి స్ఫూర్తి మన జాతి. సో వైశ్యులుగా పుట్టడం గర్వకారణం. జై వైశ్య. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి మరియు ఈ టీంలో అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి సిద్దిపేటలో ఈ రాజన్న గోడలో ఉంటారు. ఈ యాప్ని వాళ్ళు కూడా ప్రమోటింగ్, వాళ్ళు కూడా చెప్పాలి. అందరూ ఇంత మంచి యాప్, పైసలు పెట్టేది లేదు, ఏం లేదు, మన గురించి తెలుసుకునే యాప్. సో అందరూ కూడా ఈ యాప్లో ప్రతి ఒక్క వైశ్యం కూడా మిస్ కాకుండా సిద్దిపేటలో అందరూ కూడా ఈ యాప్లో పార్టిసిపేట్ చేయాలని మనం చేస్తూ దానికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేక